హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో హైదరాబాద్లో ప్రజెంట్ అవుతున్న కోటి బ్రహ్మోత్సవం ఈవెంట్ని చూపిస్తున్నానండి. మేము మొన్న అయితే వెళ్ళాము, ఆ వీడియో అయితే తీశాను. మీరు కూడా చూసి ఆ దేవుడి బ్లెస్సింగ్స్ మీకు కూడా వస్తాయని వీడియోలో చూపిస్తున్నాను. మంచి ఓపెన్ ప్లేస్లోని మనకి ఇంత బాగా అయితే సెట్ అయితే వేశారండి. దాంట్లో శివుని విగ్రహం చాలా పెద్దది పెట్టి చాలా హైలైట్గా చేశారు. దాని ముందు బల్లల కింద వేసి దానిపైన ప్రమిదలన్నీ వాళ్ళే ఇచ్చారండి. శివుడి విగ్రహం కూడా వాళ్ళే ఇచ్చారు. ఫ్లవర్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. అక్కడికి వచ్చిన జనాలందరూ వాళ్ళకి నచ్చిన విధంగా ఫ్లవర్స్ తోటి డెకరేషన్ చేసి వాటి మీద దీపాలు పెట్టారు. అసలు చూస్తే ఇసుకేస్తే రాలరు అన్నట్టు ఉన్నారండి. మేమైతే 5 o'clock వెళ్ళాము. 6 అయ్యేసరికి జనాలు అయితే చాలామంది పెరిగారు. ఇంకా అలా వస్తూనే ఉన్నారు. మేమైతే 10 వరకు అక్కడ ఉన్నాము. 10 వరకు జనాలు అలా వస్తూనే ఉన్నారండి. చాలా బాగుంది సెట్ అయితే. అసలు అక్కడ పాటలు ప్లే చేస్తుంటే చాలా అంటే చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే వచ్చింది. అక్కడంతా డిఫరెంట్ కోలాటాలు జరిగాయి. మళ్ళీ స్వామివారి కళ్యాణం జరిగింది. మళ్ళీ అష్టలక్ష్ములు ఊరేగింపు జరిగింది. ఇలా రకరకాల ఈవెంట్స్ అయితే కండక్ట్ చేశారు. చాలా మేము వెళ్ళిన రోజున అయితే గవర్నర్ గారు చీఫ్ గెస్ట్గా అయితే వచ్చారండి. అక్కడ పాజిటివ్ ఎనర్జీ చాలా బాగా అనిపించింది మాకైతే. స్వామి పాటలని, లక్ష్మీదేవి పాటలని అలా రకరకాల పాటలు అయితే వేశారు. నేను ఈ వీడియోలోనే మీకు ఆ బల్లల్ని ఫ్లవర్స్ తోటి ఎలా డెకరేట్ చేశారో ఒక చూపిస్తాను లాస్ట్లో, ఒకసారి చూడండి. నెక్స్ట్ వీడియోలో అక్కడ ఎలాంటి ఈవెంట్స్ జరిగాయి అవన్నీ నైట్ టైం స్టార్ట్ అయిందండి. ఈవెంట్ స్టార్ట్ అయ్యేసరికి 7 అయింది. సో ఆ టైంలో ఎలాగైతే ఈవెంట్ స్టార్ట్ అయింది అన్నది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. నేను మొత్తం అంతా ఒకే వీడియోలో పెడుతుంటే లాంగ్ అయిపోతుంది. అక్కడ ఒక వ్యక్తి మాత్రం వినాయకుడి వేషం వేసుకుని వచ్చారు. మేము ఈరోజు వెళ్ళినప్పుడు అన్నపూర్ణాదేవి వేషం కూడా ఒక ఆవిడ వేసుకుంది. అచ్చం ఇంకా మనిషి అంటే ఎవరు నమ్మరండి, విగ్రహం లాగే ఉంది. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. చూసారు కదా, ఇక్కడ రకరకాల ఫ్లవర్స్ తోటి మంచి షేప్స్ అయితే డిజైన్ చేశారు అందరూ. చాలా బాగుంది. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి.